ఐకాన్ అవార్డ్స్. ఐకాన్ అవార్డ్స్ అంటే సురేష్ బాల నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అసలు నువ్వు నీకెందుకు ఇవ్వాలన్నాను నేను ముందు. అసలు సురేష్ బాల ఎవరు, సురేష్ బాలకి సినిమాకి సంబంధం ఏంటి? ఇతను నాగబాల అని ఒక సీరియల్ తీసి అప్పట్లో తెలుగు వాళ్ళ ప్రేక్షకులందరినీ అలరించి ఆ సీరియల్ చూడకపోతే చచ్చిపోతామో అనే లెవెల్కి తీసుకెళ్ళాడు ప్రజల్ని. అంత క్రేజియస్ట్ సీరియల్ అది. ఆ తర్వాత వచ్చి సాయిబాబాకి కథ కూడా రాశాడు, రాఘవేంద్రరావు గారు తీసిన సాయిబాబాకి. అట్లా సినిమాతో సంబంధం ఉంది. సినిమా 13 నంది అవార్డులు తీసుకున్నాడు. ఇదన్నీ కాకుండా టీవీ కోసం ఇప్పుడు టీవీ యూనియన్ పెట్టాడు, ఫెడరేషన్ స్టార్ట్ చేశాడు. ఫెడరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ఉన్న ఫెడరేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఇక్కడ ఛాంబర్లో ఇక్కడ ఉండేవాడిని. ఈయన వచ్చి నేను చేస్తానంటే మాకు పోటీ కదా, వీడెవడే బాబు మాకు పోటీ పెడతాడు, వీడు వచ్చి లేని పని పెంట పెడుతున్నాడు అనుకునేవాడిని నేను. అనుకుంటే వచ్చి లేదన్నయ్య చెయ్యాలి, మీరు చేయాలి, అది ఉండాలంటే తర్వాత నేనే వాళ్ళకి అడ్వైజర్గా ఉండి కొంతకాలం చేసాం. తను సక్సెస్ఫుల్గా టీవీ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. టీవీ యూనియన్, టీవీకి అప్పటికి యూనియన్ లేవు, ఏమీ లేవు, జీతాలు ఎంత ఇచ్చేవారో తెలియదు అని. ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అయిపోయింది. అండ్ ఆర్గనైజ్డ్ అంటే పూర్తి ఆర్గనైజ్ అవ్వవు ఇవన్నీ. సినిమా అట్లాగే ఉంది, అది అట్లాగే ఉంది, కానీ ఒక లెవెల్కి తీసుకొచ్చాడు అతను. సో ఆ తర్వాత వచ్చి ఇప్పుడు డాక్యుమెంటరీలు తీశాడు, చాలామంది చరిత్రలు తీశాడు. వాళ్ళ ఐకాన్స్ అని చెప్తున్న వాళ్ళ పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా చేశాడు అతను. ఇలా ఏదేదో చెప్పుకుంటా పోతే చాలా చేశాడు. ఈ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన వరకు తనకు చేతనైన పనులు ఏవో చేసి పెట్టాడు. ఫైనల్గా మొన్న వచ్చి ఏమన్నా అంటే ఐకాన్ అవార్డ్స్, ఎందుకే మనకు ఐకాన్ అవార్డ్స్ అని అంటే, అనే అవార్డ్స్ లేవు కదా ఎక్కడ, ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు కదా, ఏదో చేద్దామని. అయితే నా స్వార్థం ఏంటంటే వాళ్ళు అవార్డులు ఇచ్చారో ఇవ్వలేదా, గవర్నమెంట్లు ఇస్తారో ఇవ్వలేదు అనే దాని మీద పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే గవర్నమెంట్లు వాళ్ళకుండే పరిధులు, వాళ్ళకున్న పరిస్థితులు ఏమున్నాయో మనకు అనవసరం. నా పాయింట్ అంటే మనం 75 సంవత్సరాలు చేసాం, వజ్రోత్సవాలు చేసుకున్నాం. వజ్రోత్సవాలు చేసుకున్నప్పుడు పెద్దలందరినీ గౌరవించాం. పెద్దలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు, బతికున్న వాళ్ళందరికీ మనం చిన్న సైజు గౌరవం. దాంట్లో నాకు బాగా ఏంటంటే ఫస్ట్ అవార్డు నాన్నగారికి ఇచ్చారు, లాస్ట్ అవార్డు నాకు ఇచ్చారు. అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ దాకా ఉన్న వాళ్ళ దగ్గర 200-300 ఇచ్చాం కదా, దగ్గర 200 మందికి అవార్డ్స్ ఇచ్చాం. దాంట్లో అంటే గుర్తించాము, అవార్డులు కాదు, గుర్తింపు. వాళ్ళు ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించాం. సో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దాంట్లో పనిచేశారు, పెర్ఫామ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరం దానికోసం పనిచేసాం. సో అప్పటి నుంచి లేదు. ఇప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు రావాలంటే ఇంకా 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగాలి. ఈ ఆగే లోపల ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలీదు. సో దీనికి ఎవరైనా ఒక చిన్నదో చితకదో మనకి వాళ్ళని సీనియర్గా పనిచేసిన వాళ్ళు గుర్తించే పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. ఆయన ఏ ఉద్దేశంతో చేశాడనేది నాకు అనవసరం, నా ఉద్దేశం మాత్రం ఇదని నేను అనుకుని ఈ 8 ఏళ్ళు మేము కాపాడాలి. 8 ఏళ్ళ దాకా నేను ఉండనో నాకు తెలీదు. భవిష్యత్తులో ప్రసన్న గారు ఇక్కడ చాలామంది టీవీల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు, ఈ ఇండస్ట్రీని కొంతమంది కబ్జా చేశారు. వాళ్ళు ఎవరు కబ్జా చేశారు నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీని ప్రసన్న కుమార్ కబ్జా చేశాడు, అది నాకు తెలుసు. ఈ కబ్జా చేసిన ఆయన 8 ఏళ్ళు ఉంటాడని కూడా నాకు తెలుసు. సో 100 ఏళ్ళు ఆయనే చేస్తాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఆయనే చేస్తాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నడిపించే స్థాయి ఉన్న మనిషి. కాబట్టి ఈ చరిత్రని మనకి చరిత్ర సరిగ్గా సమగ్రంగా లేదు. అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చరిత్ర చాలా వరకు రాసి పెట్టారు, బట్ అది 10 ఏళ్ళు అయిపోయినట్టుంది. దాన్ని చేయాలి. ప్రభు ఆల్రెడీ కొంతకాలం నుంచి ఈ చరిత్రలు ఏవో చేస్తున్నాడు. సో ఈ సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ 100 ఏళ్ల చరిత్ర తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఛాంబర్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది. అంటే మన ఇట్లా పబ్లిక్గా నేను చెప్పకూడదు, కానీ ప్రసన్నది. ఇతను తప్ప చక్రం తిప్పేవాళ్ళు లేడు ఈ ఊళ్ళో ఏ రకంగా అయినా కానీ. సో ఆ జర్నలిస్ట్గా ప్రభు కూడా అలాంటి చక్రాలు తిప్పుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరిని ఎత్తిన కొంత బాధ్యత వేసాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం కష్టపడతారు నాకు అనవసరం అనుకోండి, చేస్తారని నమ్ముతున్నా. ఇద్దరు నాకు ఆప్తులు, వాళ్ళిద్దరు చేస్తారని చెయ్యాలని కోరుకుంటూ ఈ 9-8 ఏళ్ళు
వాళ్ళు నడిపించేదాకా తీసుకురావాలి. దీనికి వివిఆర్ కన్స్ట్రక్షన్స్ వివిఆర్ గారు ముందుకు వచ్చినందుకు సంతోషం, ఆయన కృతజ్ఞతలు చెప్తూ మనం ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే హెచ్ఎం రెడ్డి గారు ఆద్యుడు అని మనం అంటాం తెలుగు సినిమాకి. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే రిలీజ్ చేసి మేము సెప్టెంబర్ ఏదో డేట్ వేసేసుకొని మనం సినిమా డే అని మేము పెట్టాం. పెడితే జయదేవ్ గారు తర్వాత రీసెర్చ్ చేసి కాదండి ఫిబ్రవరి 32 అని చెప్పి పేరు మార్చి డేట్ మార్చి 22 అని చెప్పి డేట్ మార్చాం. సో ఇదేంటంటే మనకి హెచ్ఎం రెడ్డి గారు 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసినప్పుడు ఆయన బతుకున్నారు. బట్ మనం ఈ చరిత్రను రాసుకోలేకపోయాం. సో నేను ఇప్పటికైనా అడిగేది ఏంటంటే మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులను కానీ ప్రభు గారిని కానీ అందరినీ అడిగేది ఏంటంటే ప్రసన్న గారిని కూడా ఈ సినిమా ఇండస్ట్రీ చరిత్ర అంతా సమగ్రంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని రికార్డ్ చేసి ఎట్లాగే వాళ్ళ టెక్నాలజీ వచ్చేసిందిగా టెక్నాలజీ మన సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా వీలైతే పుస్తకం వచ్చేయటానికి డబ్బులు ఎక్కువ అవుతాయి అనుకుంటే దీనికన్నా సోషల్ మీడియాలో పెట్టాలని కోరుకుంటూ ఈ అవార్డులు నాగబాల సురేష్ గారు వివిఆర్ గారు ఈ 8 ఏళ్ళు కంటిన్యూ చేస్తే అప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ రోజు చేయమంటే చేయరు. ఎందుకంటే ఛాంబర్కిను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఉండే సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో కాదు. బట్ 100 ఏళ్ళు వాళ్ళు గ్యారంటీగా చేస్తారు కాబట్టి అప్పటిదాకా అందరికీ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ గౌరవించే అవకాశం ఉంది కాబట్టి గౌరవిస్తారని, ఆ గౌరవాన్ని కూడా ఇంకా గౌరవప్రదంగా ఫంక్షన్లు చేస్తారని చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరు బాబు ముఖం చూపించి మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా కానీ. ఫేస్ ప్లీజ్. శివ ద గ్రేట్. అవార్డు ఫంక్షన్లు గొడవ అవ్వట్లేదు తండ్రి. ఎక్కడవుతుందో నాకు తెలీదు, ఎవరికి గొడవ అవుతుందో తెలియదు, ఎప్పుడు గొడవ అయిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఈ అవార్డులు మేము ఐకాన్ అవార్డులు అంటున్నాం. నువ్వు ఐకాన్ అవ్వలేవు ఇప్పుడు, అప్పుడే ఇంకొక 20 ఏళ్ళు ఉంది నీకు టైము, అప్పుడు నీ సంగతి చూద్దాం. అది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ అవార్డులు అయినా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఒక జ్యూరీని పెడతాం. మనం అంటే మనం కాదు, గవర్నమెంట్ అయినా ఇంకోళ్ళైనా నేషనల్ అవార్డ్స్ అయినా కానీ ఈవెన్ ఫిలింఫేర్లు అని మీరు చెప్పి గొప్పగా ఉన్న ఫిలింఫేర్లు అయినా కానీ వీటన్నిటికీ జ్యూరీని పెట్టినప్పుడు ఆ జ్యూరీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటే అట్లా అవార్డ్స్ వస్తాయి. నాకు నచ్చిన సినిమా మీకు నచ్చిన సినిమాకి అవార్డు రావాలి అనుకుంటే రాకపోవచ్చు. నేను చాలాసార్లు నాకు రాలేదని నేను చాలా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి వయసు అయిపోయినాక ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇవ్వాలి. నేను చైర్మన్ చేసినప్పుడు నన్ను డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చాడు గారు, నిజంగా చాలా గొప్ప సినిమా తీశాడు ఆయన, నాకు ఎందుకు ఇవ్వరండి మీరు అని అడిగాడు. ఎందుకు ఇవ్వరంటే జ్యూరీకి వచ్చేటప్పుడు జ్యూరీలో ఒక గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి. ఆ గైడ్ లైన్ ప్రకారం కొన్ని సినిమాలకు మేము ఇవ్వకూడదు, కొన్ని సినిమాలకి ఇవ్వచ్చు, కొన్నిటికి వేరే ఉంటాయి. ప్లస్ మెజారిటీ ఉంటుంది, జ్యూరీలో మెజారిటీ ఉంటుంది, వాళ్ళ మైండ్ స్టేటస్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటాయి. అందుకని వాళ్ళు వచ్చిన అవార్డులు అన్నీ తప్పు అవ్వవు, అన్నీ రైట్ అవ్వవు. రైట్ అయినా ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే ఇది సినిమా ఇండస్ట్రీని ఒక ఫ్యామిలీ అంటాం. నిజంగా ఫ్యామిలీయా కాదు కానీ మనం అంతా ఒక పని చేస్తున్నాం కాబట్టి ఒక ఫ్యామిలీయే. వీళ్ళల్లో ఎవరికి వచ్చినా మనకు వచ్చిందనే ఒక ఆనందం మనం ప్రదర్శించగలిగితే, అంత మనసు పెద్దది చేసుకోగలిగితే మనకి బాగుంటుంది. అంతేగాని మా ప్రసన్నకు వచ్చిందని నాకు కోపం వచ్చింది, నాకు వచ్చిందని మా ప్రసన్నకు కోపం వచ్చి మేము ఇది అలిగామనుకో నువ్వు చెప్పినట్టు అల్లర్లు అవుతాయి. దయచేసి అటువంటి అల్లర్లు చేయొద్దు. ప్లస్ మేము ఇచ్చేది ఏంటంటే మేము ప్రస్తుతం ఐకాన్స్ ఉన్నాం, భవిష్యత్తులో మీరు చెప్పిన ఆ అవార్డులు కూడా ఇస్తాము. అప్పుడు తిట్టారు కానివ్వండి, దానికి మేము ప్రిపేర్ అయ్యా ఉన్నాం. ఎవరు తిడితే వాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. అవార్డు ఇచ్చేది మేము, మాది. సో ఐకాన్ అంటే ఐకాన్ ఒకటే కేటగిరీ, ఒకే ఐకాన్, అందరూ ఐకాన్. అంటే సీనియర్స్ని గౌరవించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరైనా ఉండొచ్చు. ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్, ఎనీ ప్రొడ్యూసర్, అట్లా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఈవెన్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ని కూడా చేసుకోవచ్చు. మనం వీళ్ళు వాళ్ళు అని లేదు. మన వజ్రోత్సవాలు అప్పుడు మేము ఎట్లా చేసామో అట్లాగే అలాంటి ఉద్దేశంతోనే ఇది కూడా చేయటం. సో అందరినీ గుర్తించాలి అనేది మా ఉద్దేశం, అంతే తప్ప ఇక్కడ ఎవరికో ఇచ్చేసి దాన్ని ఏదో చేసుకోవాలి అనేది ఇక్కడ ఏం లేదు. అలాంటిది జరగదు. జరిగినా అది ఉద్దేశపూర్వకంగా జరగదు అనేది. శివగారు మీరు ప్రశ్నడికి అక్కడ సొల్లుగోలు చెప్పకూడదు సార్, వింటూ ఉండాలి సార్ అని మీరు అనుకుంటున్నారు సార్. మేము అనుకోవట్లేదు సార్, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, బ్రహ్మాండంగా చేసి సార్. మేము చేసిన ఫంక్షను
మీ భారతదేశ చరిత్రలో కానీ ఏ దేశ చరిత్రలో కానీ అంత గొప్ప ఫంక్షన్ చేశారు. ఒకళ్ళిద్దరు సంఘటనలు జరిగి ఉంటాయి, జరగలేదని నేను అంటున్నా. ఆ సంఘటనలు పెద్ద ఇష్యూ కాదు. మనం బ్రహ్మాండంగా చేసిన దాన్ని ఒక్క చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటుని గురించే ఎక్కువ మనం పెంచడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది జరిగి ఉంటుంది, అప్పుడు జరిగిపోయింది, మర్చిపోయారు కూడా అందరూ. మళ్ళీ వాటిని కెలికి అనవసరంగా దాన్ని మనం పుండు చేసుకోవటం అనవసరం. అదేంటి ఆరిపోయిన గాయాన్ని పెద్ద గాయం చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.